ఈరోజు వాక్య ధ్యానము సామెతల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనాన్ని ధ్యానిద్దాం. నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యతను పుట్టించును. ఆమేన్. నీతిమంతుడిని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరము అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో దైవజనుడు ప్రవీణ్ పగడాల గారు మరి ఏ విధంగా మరణించారో తెలియదు, కానీ ఆ దైవజనుడి ద్వారా ఎంతో సువార్త బుద్ధి గంధముల వరకు వెళ్తూ ఉన్నది. ఆయన బ్రతికున్నప్పుడు ఎంత సువార్త బయటికి వెళ్ళిందో తెలియదు, కానీ ఈరోజు ఆయన మరణమైన తర్వాత సువార్త ప్రారంభమైనట్టు మనకు కనిపిస్తూ ఉంది. ప్రియ సహోదరుడా, సహోదరి, నీతిమంతుడు అని మనం ఏ విధంగా అనుకోగలుగుతున్నామంటే, ఆయన క్రియలను చూచినప్పుడు, ఆయన చేసిన సేవను చూచినప్పుడు, ఆయన బోధించిన వాక్యమును బట్టి, ఆయన జీవించిన విధానమును బట్టి ఆయన్ని జ్ఞాపకము చేసుకొనుట ఎంతో సంతోషము, ఎంతో ఆశీర్వాదము. దైవజనుడు ఇంకా బ్రతికున్నట్టయితే ఎంతమందిని చేరదీసేవాడో, ఎంతమందికి ఆహారం ఇచ్చేవాడో, ఎంతమందికి దేవుని వాక్యాన్ని బోధించేవాడో అని మనమందరం కూడా ఎంతగానో రోధిస్తూ అనుకుంటున్నాం. కానీ దేవాది దేవుని ప్రణాళిక ఏమయ్యున్నదో మనకు తెలియదు. అందుకనే ఆయన మరణమైనట్టుగా దైవ సన్నిధికి వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, తర్వాత ఆయన పైన వస్తున్న అపనిందలు చూస్తూ ఉంటే ఎంతగానో బాధ, వేదన కలుగుతూ ఉంది. మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు అని 1 పేతురు 3వ అధ్యాయము 16వ వచనంలో ఉంది. ఎవరైతే ఆ నీతిమంతుడి మీద, ఆ యొక్క దైవ జనుడి మీద అపనిందలు వేస్తూ ఉన్నారో, ఒకవేళ ఆయన్ని ఆ విధంగా కూడా అవమానపరిచి హింసిస్తూ బాధ పెడుతూ ఉన్నారో, వారు సిగ్గుపడే రోజు ఒక దినము వస్తుంది అంటూ ఉన్నారు. నిజముగా దైవజనుడు చేసిన సేవ, దైవజనుడు చెప్పిన బోధ ఈరోజు అనేక మంది వివరించలేని స్థితిలో ఉన్నప్పుడు ఆయన వివరించి దేవుని వాక్యాన్ని అందించాడు. భక్తుల కొరకు సేవకుడు ఏ విధంగా రిక్తుడిగా మారాడో, మరి దైవకుమారుడు మరి ఎంతో భాగ్యమును వదిలిపెట్టి, ఉన్నతమైన స్థానమును వదిలిపెట్టి సర్వమానవాళి కోసం వచ్చి ప్రాణాన్ని ఏ విధంగా అర్పించాడో, ఆయన సత్యాన్ని ఏ విధంగా బోధించాడో, ఈరోజు దైవజనులు, దైవదాసులు, సువార్తికులు, ప్రసంగికులు గ్రామాల్లో, కుగ్రామాల్లో, పట్టణాలలో, పల్లెలలో, ప్రాంతాలలో ఎక్కడ పరిచర్య చేస్తున్నా దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా సత్యాన్ని బోధించాలి. ఒకవేళ మనము మరి సత్యాన్ని బోధించక అనుకూల వచనముల్ని పలుకుతూ ఉన్నట్లయితే అది సువార్త కానే కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు ఈ దైవజనుడిని మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, అనేక మంది అన్యులు కూడా ఆయన మాటలు వింటూ అంటూ ఉన్నారు, ఎంత చక్కగా వివరిస్తూ ఉన్నాడు, ఆయన వాక్యాన్ని ఎంత చక్కగా బోధిస్తూ ఉన్నాడు. మనం వింటుంటే వినాలనిపిస్తుంది. ఆయన చెప్తున్న మాటల్లో సత్యం ఉన్నది. ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు, ఆ ప్రకారమే జీవిస్తూ ఉన్నాడు అంటూ ఉన్నప్పుడు సందర్భంలో ఆయనకి కలిగిన అవమానము, నింద, బాధ, వేదన, అలనాడు స్టెఫెన్ రాళ్లతో కొట్టబడుతున్న సువార్తను ప్రకటించేవాడిగా ఉన్నాడు. భక్తుడైన పౌలు కూడా చెప్తూ ఉన్నాడు, సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ అంటూ ఉన్నాడు. భక్తుడు మరొక మాట కూడా అంటూ ఉన్నాడు, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నాడు.
అవును, అలనాడు భక్తులు మరణమును సైతము లెక్క చేయకుండా సువార్త పని ఏ విధంగా చేశారో ఈనాడు ప్రవీణ్ పగడాల గారు కూడా అదే విధంగా సత్యాన్ని ప్రకటన చేశారు. ఆయన చేత ఆదరింపబడిన బిడ్డలు, ఆయన చేత దేవుని మార్గంలోనికి వచ్చిన బిడ్డలు, ఆయన చేత మేలు పొందుతున్న బిడ్డలు ఈరోజు ఆదరణ లేక అల్లాడుచూ ఉండగా దేవుడు వారికి ఆదరణ కలిగించులాగా ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్ము ప్రేమించి మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతాస్తోత్రములు నాయనా. అవును తండ్రి, దైవజనుడు ఈ లోకమును వదిలి వెళ్ళిపోయినప్పటికీ ఆయన ప్రకటించిన సువార్త ఆయన అనేక మీడియాల ద్వారా ప్రభు అనేకమైన స్థానాలకు వెళుతూ ఉన్నది. ఎందరో దైవజనులు ప్రయాసపడి సువార్త చేస్తూ ఉన్నారు ప్రభు. వారు మరణమును కూడా లెక్క చేయకుండా తండ్రి చేస్తూ ఉండగా వారికి నిత్యము మీరు తోడుగా ఉండండి నాయన. నా తండ్రి, ప్రవీణ్ పగడాల గారి ద్వారా ఆదరణ పొందుతూ ఆహారము లేని వారికి ఆహారము నాయన, ఆదరణ లేని వారికి ఆధారం, పేదలను బిక్కిలను ఆయన చూస్తూ ఉండగా, వ్యాధిగ్రస్తులను చూస్తూ ఉండగా, అంగవైకల్యం కలిగిన వారిని చూస్తూ ఉండగా, వారు అల్లాడుచూ ఉండగా వారి కుటుంబ సభ్యులని వారందరినీ కూడా ఆదరించి నాయన నీవే నీ రెక్కల కింద భద్రపరచుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.